ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిషిత ఐడియాస్ వ్లాగ్స్. సో ఊరు నుంచి వచ్చిన తర్వాత ఫస్ట్ వ్లాగ్ అనమాట ఇది. నిన్నైతే వ్లాగ్ అయితే షూట్ చేయలేదు, ఇంట్లో కొంచెం క్లీనింగ్ అంతా చేసేసుకున్నాను. సో ఈరోజు నుంచి వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. సో చాలా త్వరగా అయితే వచ్చేసినాము, రావాలని లేకపోయినా వచ్చినాము అనమాట. సో అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే వ్లాగ్స్ అయితే పెద్దగా ఏం తీయాలనిపించలేదు వాళ్ళతో. ఇంకా నా ఫోన్ 3 days స్విచ్ ఆఫ్ చేసి పక్కన పడేసినాను అనమాట. ఫోన్ అస్సలు యూజ్ చేయలేదు. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత వ్లాగ్ అయితే పెడుతున్నాను. సో అక్కడక్కడ చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసినాను, అది ఇంతకుముందు వీడియోలోనైతే పెట్టేసి ఉంటాను. సో పోతుందిలే. సో ఈరోజు మార్నింగే లేచి పూజ అయితే చేసేసాను. ఇంకా ఈరోజు టిఫిన్ వచ్చేసి దోశపిండి అయితే ఉంది, దానికి పొంగనాలు అయితే వేద్దాం అనుకుంటున్నాను. హాయ్ హలో ఫ్రెండ్స్, మా మమ్మీ కమింగ్. ఈ రూమ్ అయితే నేను క్లీన్ చేసేసుకున్నాను ఆల్రెడీ, బండలు కూడా చూసిన. ఈ రూమ్లో వీళ్ళు పడుకున్నారు కాబట్టి ఇంకా కసువు అయితే ఊడవలేదు. పాపను ఊడవమని చెప్పిన, ఊడుస్తూ ఉంది మిషిత. నీట్గా ఊడ్చు పాప. సో ఇట్లాంటి చిన్న చిన్న పనులు చెప్తూ ఉండాలి పిల్లలకి, వాళ్ళకి అలవాటు అవుతూ ఉంటాయి. చాలా బాగా చేస్తుంది మా పాప, బాగా బంగారు కొండ. నాకు ఏ పని చెప్పకుండా చిన్న చిన్న పనులు చేస్తున్నా అని చెప్తావమ్మా. నువ్వా? నువ్వు చెల్లికి హెల్ప్ చేయిపో, ఏమన్నా అడ్డు ఉంటే తీపో. సో ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే పెట్టేసాను. మార్నింగ్ సామాన్లు తింటే అదైతే తోమేస్తున్నాను కూడా. సో బట్టలు మొత్తం ఆరేసాను. సో నైట్ డిన్నర్కి వచ్చేసి ఈరోజు నేను ఊరి నుంచి వచ్చేసి చింత చిగురు అయితే తీసుకొని వచ్చినాను. మా అక్క నాకు చాలా ఇష్టం అనేసి తను కొని మరీ నాకు ఇచ్చి పంపించింది అనమాట. ఎన్ని రోజుల తర్వాత హాయ్ మై బెస్ట్ ఫ్రెండ్స్. ఎన్ని రోజుల తర్వాత మిమ్మల్ని చూస్తున్నా. బాగానే చూసిన ఒక అనిపిస్తురా. ఇదిగోండి చింత చిగురు పప్పు, కొంచెం గట్టిగానే చేసినాను. ఇంకా గట్టిగా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంతకన్నా గట్టి చేస్తే మా వారు అయితే అస్సలు చేయబెట్టరనమాట, కాబట్టి ఈ మాత్రమే చేశాను. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్రై టైప్ చింత చిగురు ఫ్రై అనమాట, చికెన్ ఫ్రై. సో ఇదనమాట ఈ చిన్న వ్లాగ్. సో ఈ చిన్న వ్లాగ్ అయితే మీకు నచ్చినట్లుంటే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోదు. ప్లీజ్ సపోర్ట్ మీ. బాయ్.